హలో ఆల్, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్. టాప్ 10 తమిళ్ మూవీస్ చూడండి. వెంటనే లిస్ట్లోకి వెళ్ళిపోదామా? లిస్ట్లోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మామ, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మామ. ఇలాంటి ఖచ్చితంగా రివ్యూస్ అండ్ సజెషన్ వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చే విధంగా చేస్తాం మామ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్. ఇక లిస్ట్లోకి వెళ్ళిపోతే నెంబర్ 10 తిట్టం ఇరండు ప్లాన్ బి, ఐశ్వర్య రాజేష్ ఇన్ ద లీడ్ రోల్. ఈ మూవీ గురించి ఎక్కువ చెప్పాను కానీ వెళ్ళి చూడు మామ, ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా నేను షాక్ చేస్తుంది. అసలు అరే ఇలా తీసారా బాబు అని ఖచ్చితంగా అనిపిస్తుంది మామ. ఖచ్చితంగా ట్రై చేయి. నచ్చకపోతే కింద కామెంట్లో నన్ను అర్థమైందా? అండ్ నెంబర్ 9 ఇన్ ద లిస్ట్, V1 మర్డర్ కేస్. ఈ మూవీ స్టోరీ ఒక మర్డర్ కేసుతో ఓపెన్ అవుతుంది మామ. అంటే ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేదే స్టోరీ. ఈ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కదా మామ, అది వేరే లెవెల్ మామ. చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ టెస్ట్ నువ్వు అస్సలు గెస్ చేయలేవు. ఖచ్చితంగా ట్రై చేయి మామ. అండ్ నెంబర్ 8 ఇన్ ద లిస్ట్, క్రైమ్ 23. ఈ మూవీ ఉంటుంది మామ, చూడు. ఎలాగో ఫ్రీ, నువ్వు మొబైల్లో చూడకున్నా సరే జీ సినిమాల్లో ఫ్రీగా టెలికాస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ టెలికాస్ట్ చేస్తారు. ఒకసారి వెళ్ళి చూడు. చూసాక వచ్చి కామెంట్ చేయి ఎలా ఉంది అనేది మూవీ. అసలు ఈ 23 ఏంటి, క్రైమ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా క్రైమ్ 23 చూడు. అండ్ నెంబర్ 7 ఇన్ ద లిస్ట్, సైకో స్టారింగ్ ఉదయనిధి స్టాలిన్ గారు. అండ్ ఇందులో ఆయన బ్లైండ్గా యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఈ మూవీ అందరూ చూసుంటారని అనుకుంటున్నా. ఒకవేళ మిస్ అయి ఉంటే వెళ్ళి చూడు మామ. అండ్ సైకో యాక్టింగ్ ఉంటుంది మామ. ఒక పర్టికులర్ సీన్లో మెస్మరైజ్, అసలు చాలా బాగా చేశాడు. ఖచ్చితంగా వెళ్ళి చూడు. అండ్ నెంబర్ 6 ఇన్ ద లిస్ట్, మానాడు. ఈ మూవీ కూడా అందరూ చూసుంటారని అనుకుంటున్నా. ఒక్కవేళ మిస్ అయి ఉంటే జీ సినిమాలో టెలికాస్ట్ చేస్తారు, వెళ్ళి చూడు. హీరోకి ఒక లూప్లో పడతాడు. ఆ ఈవెంట్ మళ్ళీ ఎందుకు రిపీట్ అవుతుంది, అసలు హీరోకి దానికి ఏంటి సంబంధం అనేదే స్టోరీ. అండ్ ఇందులో ఎస్జే సూర్య గారి యాక్టింగ్ ఉంటుంది మా పీక్స్, అసలు అంతే వేరే లెవెల్. ఆయన ఖచ్చితంగా చూడు మామ, నచ్చుతుంది డెఫినెట్లీ. అండ్ నెంబర్ 5 ఇన్ ద లిస్ట్, పార్కింగ్. ఈ మూవీ మామ ఉంటుంది అసలు. ఒక ఈగో వల్ల మనిషి ఎంత దూరం వెళ్తాడో అనేది చాలా క్లియర్గా చూపించారు మామ ఈ మూవీలో. అసలు ఆ ఈవెంట్స్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ ముసలాయన యాక్టింగ్ ఉంటుంది మామ, వేరే లెవెల్. ఖచ్చితంగా ట్రై చేయ మామ, నచ్చుతుంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. అండ్ నెంబర్ 4 ఇన్ ద లిస్ట్, విక్రమ్ వేద స్టారింగ్ విజయ్ సేతుపతి అండ్ మాధవన్ గారు. ఇదొక అంటే ఈ స్టోరీ పోలీసులకు ఒక గ్యాంగ్స్టర్కి మధ్య జరిగే స్టోరీ. అసలు పోలీసులు ఒక్కో టైంలో రాంగ్ అనిపిస్తుంది, ఒక్కో టైంలో వేద రాంగ్ అనిపిస్తుంది. అసలు ఏంటి స్టోరీ అనేది తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చూడు మామ. ఇది చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. అండ్ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఖచ్చితంగా చూడు మామ. అండ్ నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, ప్రాజెక్ట్ జెడ్. ఈ మూవీ హాలీవుడ్ మూవీకి ఏ మాత్రం తీసిపోదు. సందీప్ కిషన్స్ అండర్ రేటెడ్ మూవీ అని చెప్పొచ్చు. స్టోరీ గురించి ఏ చిన్న క్లూ ఇచ్చేసినా అంతే మొత్తం స్పాయిలర్ అయిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయి మామ, ఖచ్చితంగా నచ్చుతుంది ఈ మూవీ కూడా. అండ్ నెంబర్ 2 ఇన్ ద లిస్ట్, అంధకారం. ఈ మూవీ గురించి చెప్పాలన్నా కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. అసలు స్క్రీన్ ప్లే అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ ట్రై చేయి మామ. అండ్ ఈ మూవీ స్టోరీకి వచ్చేస్తే ఒక
స్టోరీస్ ఉంటాయి. ఆ 3 స్టోరీస్‌కి ఒక ల్యాండ్‌మైన్ ఫోన్ అనేది లింక్ అయి ఉంటుంది. అసలు ఆ ఫోన్ ఏంటి, అసలు ఈ స్క్రీన్ ప్లే ఏంటి, ఆ స్క్రీన్ ప్లే మాత్రం వేరే లెవెల్ ఉంటుంది మామ. ఖచ్చితంగా ట్రై చేయి. హారర్ టచ్ ఉంటుంది. ఆ మిస్టరీని చాలా బాగా హోల్డ్ చేశారు. డెఫినెట్గా ట్రై చేయాల్సిన మూవీ. ఖచ్చితంగా ట్రై చేయి మామ. అండ్ నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ వదాంతి, ద ఫేబుల్ ఆఫ్ ఫెలోని. వదాంతి అంటే పుకార్లు అని అర్థం మామ. ఈ సినిమా మొత్తం దాని గురించే ఉంటుంది. ఒక అమ్మాయి చనిపోతుంది. ఆ అమ్మాయి మీద కొంతమంది అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. వాటిని చాలా ఇన్‌డెప్త్‌గా వివరిస్తారు. ఆ ట్విస్ట్ క్లైమాక్స్‌లో రివీల్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. అసలు వీళ్ళు ఎందుకింత డీటెయిల్ డీటెయిలింగ్ ఇచ్చారు అనేది. అండ్ ఎస్‌జే సూర్యాస్ పర్ఫార్మెన్స్ ఈజ్ పీక్ అంతే. ఇది వెబ్ సిరీస్ మామ. ఖచ్చితంగా ట్రై చేయి. బింజ్ వాచ్ చేసేస్తావు. ఒక్క ఎపిసోడ్ స్టార్ట్ చేయి, ఖచ్చితంగా మొత్తం కంప్లీట్ చేసేస్తావు మామ. దీనికి పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్స్లో పార్ట్ 2 అని కామెంట్ చేయి మామ. ఖచ్చితంగా నేను పార్ట్ 2 కూడా వీడియో చేస్తా. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్ ఇన్ వన్. జై హింద్.